నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష్యపరంగా సలహాలు సూచనలు అందిస్తూ వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ఇలాంటి కూలంకుష శిక్షణలు అందిస్తున్న జ్యోతిష్య వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి, తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకులు బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. జాతకపరంగా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతూనే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. నమస్కారం సార్. సార్, కొంతమంది గ్రహాలు బాలేవు, గ్రహ పరిస్థితులు బాలేవు అని చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది అంటే వెంట్రుకలతో ఏదో చేసేస్తారు, లేకపోతే ఇంకా ఇలాంటి దోషాలను బాగా నమ్ముతూ ఉంటారు. ఇలాంటి వాటికి మీరు ఇచ్చే రెమెడీ ఏంటంటారు? రెమెడీ కంటే కూడా ముందర గ్రహాల పరంగా చంద్రుడు కనుక వీక్గా ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా వీరికి మానసిక పరమైన ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఏదో చేసేసారు, ఎవరో నేను తిడుతున్నారు, ఎవరో వెనకాల నుంచి తోసేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చంద్రరాహువుల వల్ల కానీ మిగిలిన గ్రహాల వల్ల కానీ కలుగుతాయి. దీనివల్ల వారు అపోహల్లో ఉండి నా వెంట్రుకలు ఎవరో తీసుకున్నారు, నా చెప్పులు ఎవరో తీసుకున్నారు, నా బట్టలు ఎవరో తీసుకున్నారు, దీని మూలంగా జీవిత నాశనం అయిపోయింది అని చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మిస్తారు, వాళ్ళు నమ్ముతారు, దానివల్ల జీవితాన్ని పాడు చేసుకుంటారు. దీనికి చక్కటి పరిష్కారాలు జ్యోతిష్శాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఎవరైనా కనుక ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఒక వ్యక్తిని ఏమీ చేయలేరు. అయితే కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టగలరు. ఈ ఆర్థిక పరమైన ఇబ్బంది, మానసిక పరమైన ఇబ్బంది ఈ గ్రహాల వల్ల చంద్రుడు కనుక సవ్యంగా లేకపోతే తప్పనిసరిగా ఇవన్నీ మనకి తొందరగా ఏంటంటే చంద్రుడు మన మనసుకి అధిపతి కాబట్టి మన మనసు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి అటాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన సులభమైన పరిష్కారాలు సంస్థలో తెలియజేస్తారు. వ్యక్తిగతంగా మాత్రమే సంప్రదించండి. ఫోన్లో ఇవి సంప్రదింపులు పనికిరావు. వ్యక్తిగతంగా సంప్రదిస్తే చాలా సులభమైన పరిష్కారాల్లో వారికి ఒక చిన్న ఒక వస్తువు ఇవ్వటము ఇట్లాంటివన్నీ ఏవో ఉన్నాయి కొన్ని మంత్రశాస్త్రపరంగా, జ్యోతిషశాస్త్రపరంగా, అలాగే తాంత్రిక పరంగా. దీని పరంగా వాళ్ళకి ఇస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేదు. మామూలుగా అంటూ ఉంటారు కాబట్టి అంటూ ఉంటానే దాన్ని మనం చక్కగా చేసుకుంటే కనుక తప్పనిసరిగా విముక్తి కలుగుతుంది. తద్వారా వాళ్ళ లైఫ్లో రాబోయే మంచి దశల్ని వీళ్ళు అందుకోవడం జరుగుతుంది. అంతే తప్పితే ఆందోళన పడవద్దు. వ్యక్తిగతంగా సంప్రదించండి. తప్పనిసరిగా సులభమైన పరిష్కారాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. నా పేరు లింగేశ్వర్ రెడ్డి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/4/1991. 12/4/1991. ఏ టైంలో పుట్టారు? ఈవినింగ్ 7:25. 7:25. ఏ ప్రాంతంలో పుట్టారు? నియర్ టు న్యూఢిల్లీ దగ్గరలో. న్యూఢిల్లీ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? ఏం లేదు, నేను స్టడీస్ ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాను. నా బీటెక్ కంప్లీట్ అయింది. 12/4/1991. 1991. టైం ఎప్పుడు అన్నారు? టైం 7:25 AM. 7:25 AM. సార్, న్యూఢిల్లీలో పుట్టారా? దగ్గర, న్యూఢిల్లీకి దగ్గరలో అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాను. కానీ స్టేట్స్కి వెళ్ళాలని నా కోరిక. ఓకే, అది నా జాతకంలో ఉందో లేదని కనుక్కున్నాను, ఫోన్ చేస్తాను. జాతకంలో ఉన్నా లేకపోయినా సాధించుకునే తత్వం మనుషుల్లో ఉంటుంది. అయితే జాతకంలో ఉంటే కనుక కొంచెం తొందరగా సాధించుకోవచ్చు. మీ జన్మజాతకం ప్రకారంగా పూర్వభాద్ర నక్షత్రం అయింది. ప్రస్తుత గ్రహస్థితి శని దశ నడుస్తోంది మీకు. కాబట్టి శనిలో చంద్రుడు వచ్చిన తర్వాత అంటే అక్టోబర్ తర్వాత మీ ఫలితాలన్నీ సఫలీకృతం అవుతాయి. మీరు ఒకసారి మన్యుసూక్త పారాయణంతో తప్పనిసరిగా మన్యుసూక్త పారాయణ 108 సార్లు చేయించి దాని తర్వాత హోమం నిర్వర్తించండి. తప్పనిసరిగా మీకు ఆంజనేయ స్వామి కరుణించి తప్పనిసరిగా మీకు విదేశీ గమనానికి, విదేశీ యానానికి తీసుకెళ్ళటము, తద్వారా మీరు అనుకున్న కోరిక నెరవేరటము, మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది. శనిలో చంద్రుడి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ 13 నుండి. ఓకే సార్, ఋషి పంచమి నోము అన్నారు కదా, దాని వివరాలు తెలియజేస్తారా? ఋషి పంచమి నోము అనేది ప్రతి స్త్రీ ఆచరించదగిన నోము. ఎందుకు ప్రతి స్త్రీ ఆచరించాలి అంటే కనుక ప్రతి స్త్రీ వారి యొక్క నెలవారీ సిస్టంలో తప్పనిసరిగా సైకిల్ సిస్టంలో తప్పనిసరిగా వారు ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో
కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. అంటే హైజీనిక్ కండిషన్స్ పోయి అన్హైజీనిక్ కండిషన్స్ రావటం ద్వారా వారి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది గమనించకుండా ముందర మనకు ఉద్యోగం ముఖ్యము, లేకపోతే ఇంకోటి ముఖ్యం అని చెప్పి పరిగెత్తుకుంటూ వారి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఇది చాలా పురాతనమైన నోము. ఈ రోజు శూన్యాన్ని కనిపెట్టింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే ఏ వ్యక్తి కనిపెట్టలేడు. పాతది అంటే దాన్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్మేషన్ చేయగలడు తప్పితే కొత్తగా సృష్టి అనేది మానవుడి వల్ల సాధ్యం కాదు. పాతదాన్ని తీసుకొచ్చి దాన్ని కొత్త రంగు వేయటం వరకు మానవుడు చేయగలడు. కాబట్టి ఋషిపంచ వినోమం అనేది చాలా లుప్తం అయిపోయింది. కాబట్టి ఎందుకంటే ఎవరు దీని గురించి ఆచరణ చేయట్లేదు. వినాయక చవితి మర్నాడు తప్పనిసరిగా ఋషిపంచమి నోము మన క్యాలెండర్లో చూపిస్తారు, పంచాంగంలో చూపిస్తారు. ఏదో లేదు బ్రాహ్మణులు చేసుకునేదేలే అని చెప్పి మనం అంతగా పట్టించుకోం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి స్త్రీ ఏ కులంలో పుట్టినా సరే, ఏ మతంలో పుట్టినా సరే, తప్పనిసరిగా వయసుతో అది లేకుండా, వయసుతో సంబంధం లేకుండా తప్పనిసరిగా ఆచరిస్తే కనుక వారి యొక్క పాపాలు ఇన్ ది సెన్స్ బలవంతాన మనం ఇంట్లో కలుపుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మన సామాజిక పరిస్థితులను అనుసరించి దీనివల్ల వాడికి ఆరోగ్య పరిస్థితి పాడవుతుంది, తద్వారా కుటుంబ పరిస్థితి పాడవుతుంది. వ్యక్తి కనుక సవ్యంగా ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థకు ఆధారం స్త్రీ. కాబట్టి స్త్రీ ఆరోగ్యం కనుక బాగుంటే తప్పనిసరిగా ప్రతి నోము మామూలుగా నోచుకునేది భర్త యొక్క సౌభాగ్యం గురించి, భర్త బాగుండాలి ఇట్లా నోచుకుంటున్నారు. ఎంతసేపు భర్త గురించి పాటు పడుతున్నాడు తప్పితే వాళ్ళ గురించి వాళ్ళు నోచుకోమంటే ఏది వాళ్ళకి సరైన దొరకదు. మంగళగౌరి వ్రతం చేసినా సరే, శ్రవణ మంగళం చేసినా నా భర్త బాగుండాలి, మరి వీరికి. కాబట్టి ఈ ఋషిపంచ వినోమం అనేది దానికి పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఋషిపంచ వినోమం ప్రతి స్త్రీ ఆచరించుకోవాలి. ఆ రోజున 30వ తారీఖు సంస్థ ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా కల్పయుక్తంగా ఋషిపంచ వినోమం ఆచరించడం జరుగుతుంది. దాంట్లో అమ్మవారికి చీర నివేదన చేసి మూసివాయనం చేసి ఆ మూసివాయనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్త్రీలకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, స్త్రీ అనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఋషిపంచ వినోమంలో పార్టిసిపేట్ అవటం వల్ల తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది, తద్వారా వారి యొక్క కుటుంబ వ్యవస్థ, కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది. కాబట్టి ప్రతి స్త్రీ వయసుతో నిబంధన లేకుండా, దాంతో పాటుగా బ్రాహ్మణ వేరే వాళ్ళని సంబంధం లేదండి. ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం. ఇది స్త్రీలకు సంబంధించిన ఏకైక వ్రతం. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి, మిగతా అన్ని భర్త గురించి, కుటుంబం గురించి, పిల్లల గురించి, దాని గురించి ఉంటాయి. కానీ ఇది మాత్రం కేవలం వాళ్ళ గురించి ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతం. వివరాలన్నీ సంస్థలు తెలియజేస్తారు. మీరు కూడా ఋషిపంచమి నోములో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ఓకే సార్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సతీష్ కుమార్ అండి, విజయవాడ నుంచి. సతీష్ కుమార్ గారు విజయవాడ నుంచి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/1972. 23/8/1972. అవునండి. ఏ టైంలో పుట్టారు? మార్నింగ్ 2 o'clock. మార్నింగ్ 2 o'clock పుట్టారు. 23rd నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 24th అండి, లేకపోతే 22nd నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 23rd? 22nd నైట్. ఓకే, రైట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? నా లైఫ్ సెటిల్మెంట్ ఏం లేదు సార్. ఏదండి? లైఫ్ ఇప్పుడు దాకా ఏం సెటిల్మెంట్ లేదు సార్, దానికోసం ఫోన్ చేశాను. లైఫ్లో జడ్జిమెంట్ లేదా? సెటిల్మెంట్ లేదు. సెటిల్మెంట్. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఏం లేదు సార్, ఖాళీగానే ఉంటాను. ఖాళీగా ఉంటూ మీరు చేస్తున్న తప్పండి. మీ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోండి. శుక్రభార దశ మీకు చాలా అనుకూలమైన దశ. శుక్రుడిలో బుధుడు మీకు మన జూలై నుంచి స్టార్ట్ అయింది, చాలా మంచి దశ. శుక్రబుధులు ఇద్దరు మిథున లగ్నానికి చాలా యోగకారకులు. కాబట్టి లగ్నంలో గుళికాగ్రహం ఉండటం వల్ల మీకు సంబంధించినంత వరకు ఆలోచన విధానాన్ని మీరు సప్రెస్ చేసుకోవడం, డిప్రెస్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దయచేసి ఆలోచన విధానాన్ని మార్చుకోండి. తప్పనిసరిగా మీకు ఈ జూలై తర్వాత మంచి దశ ఉన్నది. కాబట్టి సెటిల్మెంట్ కావట్లేదంటే దాని లోపాలేంటో గుర్తించండి. అంతే తప్పితే దాన్ని గుర్తించిన తర్వాత వ్యక్తిగతంగా సంప్రదిస్తే దానికి సంబంధించినంత వరకు ఏ రెమెడీ చేసుకోవాలని పనికొస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీరు కనుక మీ వ్యక్తిగతంగా ఉన్న డిప్రెషన్ని, సప్రెషన్ని కనుక క్లియర్ చేసుకోకపోతే ఏ రెమెడీస్ చేసిన పనికిరావు. కాబట్టి మీ దశ చాలా బాగున్నది, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నమస్కారం. ఓకే సార్, జ్యోతిష్య పరంగా మీరు జ్యోతిష్య శిక్షణ తరగతులు మరియు అలాగే సంఖ్యాశాస్త్రం కూడా శిక్షణ తరగతులు ఇస్తూ ఉంటారు కదా, ఆ వివరాలు తెలియజేస్తారా? జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రం గురించి శిక్షణ తరగతులు సెప్టెంబర్ 1, 2, 3 సంఖ్యాశాస్త్రానికి, అలాగే 3,
3 తర్వాత 4, 5, 6, 7 జ్యోతిష్ శాస్త్రానికి 4 రోజుల 4 రోజుల జ్యోతిష్యము, 3 రోజుల సంఖ్యాశాస్త్రం విడివిడిగా జరపడం జరుగుతుంది. ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఉంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పరంగా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా అకామిడేషన్ కూడా సంస్థ అరేంజ్ చేస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్లో, అంతే తప్పితే మా ఇంట్లో పెట్టుకోవటం అవన్నీ మేము చెయ్యము. కాబట్టి ఇది ఒక సిస్టమేటిక్గా వెళ్ళాల్సిన పద్ధతి కాబట్టి కరెక్ట్గా దానికి సంబంధించినంత వరకు వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. సంఖ్యాశాస్త్రపరంగా అయితే నేమ్ చేంజింగ్, దాంట్లో తేడాలేంటి, ఆ తేడాల వలన వీరు ఎటువంటి నేమ్స్ పెట్టుకోవాలి, డెస్టినీ నెంబర్కి దాని తర్వాత నేమ్ నెంబర్కి ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రపరంగా చూసుకుంటున్నప్పుడు ఏవైతే గ్రహాలు వారి యొక్క గ్రహస్థితి క్యాలిక్యులేషన్స్ వేసుకోవటము, భావం క్యాలిక్యులేషన్స్ వేసుకుని భావ ఫలితాలు నిర్దేశించడం అంటే చెప్పటం ఎలా అనేది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంఖ్యాశాస్త్ర తరగతులు సెప్టెంబర్ 1, 2, 3 హైదరాబాద్లో సంస్థ కార్యాలు నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 4, 5, 6, 7 మాత్రము ఈ యొక్క జ్యోతిష్య తరగతులు ఉంటాయి. వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. మీరు సంస్థలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి తప్పనిసరిగా ఫోన్ చేసుకోవచ్చు. ఓకే సార్, సమగ్ర వాస్తు పేటిక గురించి వివరంగా తెలియజేస్తారా? సమగ్ర వాస్తు పేటిక గురించి పోయినసారి కూడా చూపించాం మనం. మళ్ళీ ఒకసారి దాని గురించి చూపిస్తాను. కొన్ని అపోహలు ఏవో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఈ సమగ్ర వాస్తు పేటికని ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి సంబంధించినంత వరకు మనం 9 గ్రహాలని మనం వాటి యొక్క శక్తిని అందరినీ పిరమిడ్ ఆకారంలో నిబిడీకృతం చేసి ఆ నిబిడీకృతం చేసిన ఈ 9 గ్రహాలకి వాటి యొక్క ఏ స్థానాల్లో వారికి అరిష్టపదాయంగా ఉన్నాయి, వీరి జన్మజాతకం ప్రకారంగా ఏ గ్రహాలు బాలేవో ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ గోత్రనామాలతో పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఫోన్ చేయంగానే పేటికి పంపించండి అంటే పంపించే అలవాటు సంస్థకి లేదు. అలాగే దానితో పాటుగా వాస్తు సుదర్శన యంత్రం ఒకటి ఇక్కడ ఉన్నది. అలాగే లక్ష్మీ కుబేర శ్రీ యంత్రం ఇది. దాంతోపాటుగా సస్యశ్యామల యంత్రం అనే ఇది ఒకటి ఉన్నది. అంటే ఇల్లు చక్కగా పచ్చగా ఉండాలని చెప్పి తద్వారా ఇందాక చెప్పినట్టు వ్యక్తి ద్వారా కుటుంబ వ్యవస్థ ద్వారా వాడ వ్యవస్థ ఇవన్నీ బాగుపడతాయి. కాబట్టి మన ఇల్లు అందంగా ఉండి మన ఇల్లు ప్రశాంతంగా ఉంటే పక్కన వాళ్ళు కూడా మన ప్రశాంతంగా ఏదైనా సలహాలు ఇవ్వచ్చు. దాంతో పాటుగా ఈ ముత్యంతో చేసిన శంకు, అలాగే గోమతి చక్రం, ఇవన్నీ లక్ష్మీ ఫ్యామిలీ అంటాం. అంటే లక్ష్మీదేవి యొక్క సోదరులే వీళ్ళందరూ. కాబట్టి దానికి సంబంధించిన వరకు మహాలక్ష్మి మన ఇంట్లో కొలువు ఉండేట్టుగా దీనికి సంబంధించినంత వరకు ఈ యొక్క లక్ష్మీ కుబేర శ్రీ యంత్రము, వాస్తు యంత్రము, అది వాస్తు సుదర్శన యంత్రం. సుదర్శన చక్రం ఎట్లయితే పనిచేస్తుందో సకల దోషాలు వాస్తు పరంగా తెలిసి తెలియకుండా కట్టినా చేసినా లేకపోతే లోపల భూమి లోపల ఏమైనా మన భూమికెళ్ళు అట్లాంటివి ఉన్నా మనకి ఒక జియోపతిక్ స్ట్రెస్ ఒకటి అలవాటు అయిపోతుంది మనుషులకి. అవన్నీ పోవటానికి గాను ఈ యొక్క యంత్రం బాగా పనిచేస్తుంది. అలాగే సస్యశ్యామల యంత్రం నవగ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉండాలని దానికి సంబంధించిన పనిచేస్తుంది. ఇది 2 విధాలుగా ఉంటుంది. చిన్న పేటిక, పెద్ద పేటిక. చిన్న పేటికేమో 150 గజాల వరకు ఉంటుంది. పెద్దదేమో దీని గురించి స్థలం యొక్క ఆవరణ అనుసరించి పరిశీలన చేసిన తర్వాత దానికి సంబంధించిన వరకు స్థాపన చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా సులువుగా స్థాపన చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మన పూజాధికారులు కూడా చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. వ్యక్తిగతంగా సంప్రదిస్తే కనుక మీ ఇంటి ప్లాన్ కనుక పట్టుకొస్తే కాగితం మీద వేసి దానికి సంబంధించినంత వరకు ఎంత అవసరం వస్తుంది అనేది తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇలా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే జాతకపరంగా మీకు పూర్తిగా పరిశీలన కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే సమగ్ర వాస్తు పేటిక కానీ శిక్షణ తరగతుల్లో పాల్గొనాలి అనుకున్నా కానీ వ్యక్తిగత నెంబర్లను సంప్రదించవచ్చు. ఓకే సార్, అంటే మీరు జనరల్గా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా, అంటే ఇక్కడ దగ్గరలో ఏదైనా సభ ఉందా? అంటే శిక్షణ తరగతులు పూర్తి కాగానే మామూలుగా మేము ఏం చేస్తామంటే ఈ సర్టిఫికేషన్స్ పిల్లలకి ఎవరైతే మన దగ్గర న్యూమరాలజీ, అస్ట్రాలజీ నేర్చుకున్నారో, వాస్తు నేర్చుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే కనుక మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతసేపు నా భార్య, నా కొడుకు, నా కోడలు వీళ్ళు కాకుండా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళ చేత నేమ్ కరెక్షన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీగా చేయటం వల్ల ఎందుకు ఫ్రీగా చేస్తున్నారండి, నేను చాలాసార్లు చెప్పా ప్రపంచంలో ఏది ఫ్రీగా లేదని చెప్పి. అయినా నేమ్ కరెక్షన్ వరకు, ఎందుకంటే
నేమ్ కరెక్షన్ మామూలుగా మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయని చెప్పి అందరూ బాధపడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మన వంతు సాయం ఏదైనా చేయాలి అనిపించి ప్రతి మీటింగ్లోనూ తప్పనిసరిగా ఒక 50 మందికి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఈ యొక్క నేమ్ కరెక్షన్ న్యూమరాలజీ ప్రకారంగా చేయటం జరుగుతుంది. దాని ఫోన్ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత 11:30 తర్వాత మాత్రమే ఫోన్ చేయండి. 11:30 నుంచి 2:30 లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్ నెంబర్స్ సపరేట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. దయచేసి ఈ ఫోన్ నెంబర్స్కే మీరు నేమ్ చేంజింగ్ కావాలని 31వ తారీఖు ఒక జ్యోతిష సభ ఉన్నది. ఆ సభలో మీరు కనుక పర్సనల్గా వస్తే ఇది చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీ అని ఉంది. ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జ్యోతిష సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 లోపల వచ్చి మీ ఫోన్ నెంబర్ అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 11:30 తర్వాత మాత్రమే. నెంబర్స్ నోట్ చేసుకోండి. 7702273207, 7702273446. నెంబర్ కూడా దీన్ని జయంత్ జనార్దన్ అని చెప్పి మన దగ్గర మన సంస్థ నుంచి నేర్చుకున్న అతను ఆ యొక్క నేమ్ కరెక్షన్స్ వాటన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇట్లా ఒక 5గురిని తీసుకుని వాళ్ళు నేమ్ కరెక్షన్స్ చేస్తారు. అంతే తప్పితే నా భార్య వచ్చి ఇక్కడ కూర్చోదు, నా పిల్లలు కూర్చోరు, ఎవరో కూర్చోరు. సంస్థ పాలసీ ఎవరైతే మన దగ్గర నేర్చుకున్నారో వాళ్ళని పరిచయం చేయాలన్న పాలసీలో ఆయన పరిచయం చేయడం జరుగుతుంది. జయంత్ జనార్దన్ గారు అని చెప్పి ఆ వివరాలన్నీ మీకు స్క్రోల్ అవుతున్నాయి. 11:30 తర్వాత మాత్రమే మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్స్ లైవ్లో ఉంటాయి. అంతవరకు ఫోన్ ఆఫ్లో ఉంటుంది. 11:30 నుంచి 2:30 వరకు చేసి మీ నేమ్స్ పేర్లు నమోదు చేసుకోండి. తద్వారా మీకు సంబంధించినంత వరకు నేమ్ కరెక్షన్ వరకు అది ఉచితంగా చేయటం జరుగుతుంది. ఓకే సార్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శాంతి అండి, పచ్చేపురం నుంచి చేస్తున్నానండి. శాంతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి అండి. మీ తమ్ముడు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు రామరాజు అండి. డేట్ ఆఫ్ బర్త్ 27/4 ఓకే 1983. 1983. ఆ అబ్బాయికి అండి ఆరోగ్యం చాలా తేడాగా ఉందండి. అమ్మ టైం ఏ ఎప్పుడమ్మా? టైంలో పుట్టారు? టైం అండి 3:30 అండి, వెస్ట్ గోదావరి అండి. 3:30 ఎప్పుడు? మధ్యాహ్నం అమ్మా? మధ్యాహ్నం అండి. ఓకే, సమస్య ఏంటండి? పెద్దలు చెప్తే అక్కడ పడిపోయాడంటే గేట్ మీద పడిపోయి అడిగికంటే పరిస్థితి లేదండి. అందుకు ఆరోగ్య విషయం అయినా చెప్తారేమో అని, పేర్లో అయినా కరెక్షన్ చేస్తారేమో అనండి. తప్పకుండా తెలియజేస్తారు. అమ్మ పేరులో కరెక్షన్. అమ్మ ఒకటి చూడండి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఏదన్నా ఉంటే మొట్టమొదటిగా వైద్యుని సంప్రదించండి. పేరు కరెక్షన్ కానీ జాతకపరంగా రెమెడీస్ కానీ మీరు స్వయంగా సంప్రదించండి. ఆరోగ్యపరంగా అంటున్నారు కాబట్టి ఇక్కడ షష్టాధిపతి శని చంద్రుడితో కలుస్తున్నాడు. నరాల బలహీనత వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా సంప్రదించండి. తప్పనిసరిగా రేపు 31వ తారీఖు మీటింగ్ ఏదైతే అన్నానో ఆ రోజు నేమ్ కరెక్షన్ ఉచితంగా చేయటం పడుతుంది. లేదంటే మీరు ఇందాక ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్స్ దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మామూలుగా కంటే ఒక 50%లోనే రేట్లు, బయట ఉన్న రేట్ల కంటే 50%లోనే నేమ్ కరెక్షన్స్ పెట్టాము 10 మందికి సాయపడాలని చెప్పి. కాబట్టి బయట రూపాయి అంటే మా దగ్గర ₹1 ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి అలా దీనిలో సిస్టంలో నేమ్ కరెక్షన్కి జయంత్ జనార్దన్ అని చెప్పి మన దగ్గర నేర్చుకున్న అతను ఆ కరెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి మన సంస్థలో జరుగుతుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా కలవండి. మొట్టమొదటిగా ఆరోగ్య పరిస్థితి వల్ల నరాల బలహీనత అనేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వైద్య సంప్రదింపులు చేయండి. దాని తర్వాత తప్పనిసరిగా రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, మరొకసారి ప్రేక్షకుల కోసం జ్యోతిష శిక్షణ తరగతుల గురించి అలాగే సంఖ్యాశాస్త్రం శిక్షణ తరగతుల గురించి తెలియజేస్తారా? జ్యోతిష శిక్షణ, సంఖ్యాశాస్త్ర శిక్షణ సెప్టెంబర్ 1, 2, 3 తారీఖు సంఖ్యాశాస్త్రము, 4, 5, 6, 7 ఈ యొక్క దీనివల్ల జ్యోతిషశాస్త్ర శిక్షణ తరగతులు సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి సంస్థ ఆఫీసులో హైదరాబాదులో జరపడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. దీంట్లో కూలంకుషంగా జ్యోతిషశాస్త్రము, సంఖ్యాశాస్త్రము అలాగే వాస్తుశాస్త్రం కూడా విడివిడిగా తరగతులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవచ్చు. కాబట్టి దాని ప్రకారంగానే పెట్టాం. కాబట్టి బలవంతాన ఏది చదువు చెప్పకూడదని చెప్పి ఒక శాస్త్రం చెప్తోంది. కాబట్టి దాని ప్రకారంగానే మనం చేస్తున్నాము. తప్పనిసరిగా జ్యోతిష్యం మీద అభిమానం కావాలి ఇక్కడ, అలాగే సంఖ్యాశాస్త్రం మీద అభిమానం కావాలి. కానీ
అంతే తప్పితే దీంట్లో కుల మత వర్గ ప్రాంత భేదాలతో ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా సరే వయసుతో కూడా నిమిత్తం లేదు. మొట్టమొదటిగా మనకు కావాల్సింది శ్రద్ధ, జ్యోతిష్యం మీద కానీ సంఖ్యాశాస్త్రం మీద కానీ శ్రద్ధ ఉంటే కనుక తప్పనిసరిగా మనకి అన్నీ చాలా సులభంగా అర్థమైపోయి చాలా బాగుంటుంది. ఓకే సార్, ఆగస్టు 31న జ్యోతిష్య బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం జరుగుతుంది కదా, దాని గురించి వివరంగా తెలియజేస్తారా? ఆగస్టు 31న ఇంతవరకు మన దగ్గర నేర్చుకున్న బ్యాచెస్, పూర్వపు 2-3 బ్యాచెస్ వాళ్ళకి సంఖ్యాశాస్త్రంలో జ్యోతిష్యం శిక్షణ తీసుకున్న వారికి వాళ్ళకి మామూలు సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం జరుగుతుంది. ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్కి ఆ రోజున ఒక సత్కార సభ ఉంటుంది. దాంతో పాటుగా ఎవరైతే మనకి సంస్థ నుంచి బయటికి వెళ్ళారో విద్యార్థులు, వాళ్ళల్లో కొంచెం స్థానికత ప్రకారంగా బాగా పేరు ప్రతిష్టలు పొందిన వారికి ఆ రోజున సభాముఖంగా సత్కారం జరుగుతుంది. అలాగే సమాజానికి కొంచెం ఏదో జ్యోతిష్యుడు అనే వరకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు నేమ్ కరెక్షన్స్ ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం నేమ్ కరెక్షన్ అంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, 5,000 6,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఒక 50 మందికి మనం వంతుగా ఆ రోజున 2 to 4 ఈ సమయంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇవాళ పొద్దున 11:30 గంటల నుంచి ఫోన్స్ ఆన్లో ఉంటాయి. ఇందాక చెప్పాను నెంబర్లు 770222734446 ఈ ఫోన్ నెంబర్స్ 2 స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతున్నాయి మీకు. ఆ ఫోన్ నెంబర్స్ 11:30 నుంచి ఆన్లో ఉంటాయి. 11:30 నుంచి 2:30 లోపల ఎవరైతే నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 2 to 4 నేమ్ కరెక్షన్ అనేది అక్కడ ఇచ్చడం జరుగుతుంది. అలాగే ఒక పామిస్ట్రీ గురించి అంటే సాముద్రిక శాస్త్రం, హస్తరేఖా శాస్త్రంలో ఒక నిష్ణాతుడైన పండితుడితో ఆ రోజున సాముద్రిక శాస్త్రం అంటే ఏంటి, దాంతో పాటుగా మెడికల్ పామిస్ట్రీ అంటే చేతి ద్వారా అతనికి ఉన్న వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు అనే అంశం మీద డెమో క్లాస్ ఉంటుంది 4 to 6. దాని తర్వాత 6 o'clock నుంచి సభ ఉంటుంది. ఆ సభకి లోకల్ రాజుగారు అంటే ఎమ్మెల్యే గారు డాక్టర్ లక్ష్మణ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. ఇంకా ప్రముఖులందరూ వస్తారు. కాబట్టి జ్యోతిష అవార్డ్స్ ప్రధానోత్సవ సభ అంటే ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్కి ఆ రోజున సత్కారం ఉంటుంది. దా పేరు వచ్చే వారం అనౌన్స్ చేయడం జరుగుతుంది మీకు. కాబట్టి ఎంట్రీ ఫ్రీ, ఎక్కడ దీనికి ఎవరు డబ్బులు కట్టక్కర్లేదు. కాబట్టి ముందరగా మీ నేమ్ కరెక్షన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తద్వారా దాని తర్వాత మెడికల్ పామిస్ట్రీ గురించి లెక్చర్ ఉంటుంది. ఆ లెక్చర్ వినండి. మా క్లాసెస్ వివరాలు ఉంటాయి. ఇది చిక్కడపల్లిలో సిటీ సెంటర్ లైబ్రరీలో చేయడం జరుగుతుంది. సంస్థలో వివరాలు తెలియజేస్తారు మీకు. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లావణ్య కుమారి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 14, 1992. హలో, ఏ టైంలో పుట్టారు? ఈవినింగ్ 4:30 పుట్టాను. ఈవినింగ్ 4:30. ఏ ప్రాంతంలో? కనకల్లు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? ఇప్పుడు నేను 2 years నుంచి జాబ్ సర్చ్ చేస్తున్నాను. జాబ్ రావట్లేదు. జాబ్ ఎప్పుడు వస్తుందో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. సార్తో మాట్లాడండి. లావణ్య గారు, మీ నక్షత్రం అనే ఐడియా ఉందా మీకు? భరణి నక్షత్రం. భరణి నక్షత్రం 1వ పాదంలో ఉన్నారు. అంటే మీ క్వాలిఫికేషన్ అమ్మా? బీటెక్ చేశారు. అవును. మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా చూస్తున్నారమ్మా ఇప్పుడు? లేదు, చూడట్లేదా? అంటే మీరు ప్రస్తుతం వద్దనుకున్నారా? ప్రస్తుతం నేను జాబ్ సర్చ్ చేస్తున్నాను. జాబ్ సెర్చ్ చేస్తున్నారా? జాబ్ సెర్చ్ చేస్తుంటే ఫిబ్రవరి తర్వాత మీకు అనుకూలంగా ఉందమ్మా. కొంచెము 2015 ఫిబ్రవరి తర్వాత వీలైతే వ్యక్తిగతంగా సంప్రదించండి. దానికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలనేది చెప్తాను. ఒక రింగ్ స్టోన్ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎమరాల్డ్ రింగ్ స్టోన్ పెట్టుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా శుభం జరుగుతుంది. మిగతా రెమెడీస్కి మీరు స్వయంగా సంప్రదించండి. వ్యక్తిగత జాతకం అనుకూలంగానే ఉంది. అది వివాహానికి కూడా సమయం ఉంది కాబట్టి దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా సంప్రదించవచ్చు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. జాతకపరంగా మీకు ఏదైనా సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమగ్ర వాస్తుపేటిక గురించి కానీ, శిక్షణ తరగతుల గురించి కానీ, ఇంకా ఏదైనా సమస్య ఉండి బాధపడుతూ జాతకపరంగా పరిశీలన చేసుకోవాలి అనుకుంటే సంప్రదించవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/B, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000, సెల్ నంబర్ 9002168666, ఈమెయిల్ simpremedy@gmail.com.